సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం లేత ఆనపకాయ తీసుకున్నాము. ఉప్పు నీళ్ళల్లో పావు గంట నానబెట్టి దాన్ని బాగా కడుక్కొని కొద్ది స్కిన్ తీసి మనం కూర చేసుకుంటున్నాం. దీంట్లో లేత బీరకాయ ముక్కలు, వీటితో పాటే కీర, ఏవి ఎంతైనా వేసుకోవచ్చు అండి. ఇది క్వాంటిటీ మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ఏ కాయగూర ఈజీగా మనం తినగలుగుతామో చూసుకొని ఎక్కువ వేసుకోండి. మామిడికాయ వేస్తున్నామండి. ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కనుక మనకు టేస్ట్ అయిన మామిడికాయ తీసుకొని అది కొంచెం వేసుకోవచ్చు. మామిడికాయతో పాటే బీట్రూట్ వేస్తున్నాము. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడు అన్ని కూరలు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నిమ్మ చెక్క వేస్తున్నాం. కొబ్బరి చెక్క అండి, చిన్న చిప్ప. ఇప్పుడేమో ఈ నిమ్మకాయ 2 మనం పిండుకున్నాం. ఇందులో పులుపు చూసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేయండి. పచ్చి కొబ్బరి కంపల్సరీ అండి. టేస్ట్ ఉంటుంది, మనకి ఎనర్జీ ఉంటుంది. సాల్ట్ అండి ఇంత పడుతుంది, ఎందుకంటే ఇది సైంధవ లవణం. మనం నిమ్మకాయ వేసాం, మామిడికాయ వేసాం కదా. మిరియాల పొడి అండి, కారం కోసం మీకు తగినంత వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. ఏ గురూజీ నేర్పించారో ఆ గురూజీని ఒకసారి మనం ఇది తలుచుకుంటూ కలిపితే అమృతాహారం అవుతుందండి. ఇలా తీసుకున్నాం బౌల్లో. పైన మనం ఏదైనా నట్స్ ఏపిన ఉంటే వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు. పచ్చి కూరలో అలవాటు లేని వాళ్ళకి ఇలా నట్స్తో తింటే కొంచెం టేస్ట్ ఉంటాయి, తినొచ్చు. ఇప్పుడు ఇది ఒకరు తింటామండి. మా వారైనా నేనైనా ఒకరిని తీసుకుంటాం. ఇంత తీసుకుంటే 4-5 గంటల వరకు మాకు ఆకలేదండి. ఇది అమృతాహారం రెడీ అండి. ఇదొక రకం, అమృతాహారంలో ఇదొక రకం. చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి. మీరు చేసుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.